బస్సు అక్క ఎందుకంతలా టెన్షన్ పడుతుంది? వసు ఏం చేస్తుంది? తన మొదటి పెళ్లి గురించి నాతో చెప్పుకోలేని రహస్యాలేమైనా ఉన్నాయా? నువ్వొకసారి వసుని అడిగితే మంచిదేమో వదనా. ఏమని అడగాలొదినా? రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి తన మొదటి పెళ్లికొచ్చిన బంధువుల్ని చూస్తే సహజంగానే భయపడుతుంది. వసు కూడా అలాగే ఇబ్బంది పడిందేమో. అదీకాక శ్రావ్యకి పెళ్లి చూపులు జరుగుతుంటే ఆ సందర్భంలో తన ఇంటికి రెండో పెళ్లి చేసుకునొచ్చిన కోడలు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు శ్రావ్యని కోడల్ని చేసుకోరేమోననే భయం కూడా వసులో ఉండొచ్చు కదా. ఆ అమ్మాయి కంగారు పడ్డానికి 100 కారణాలుంటాయి. అన్నీ చెడు కారణాలని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని మంచి విషయాలు కూడా ఉండొచ్చు కదా. అది కాదొదనా. చూడొదినా, మీరతిగా ఆలోచించి ఏవేవో ఊహించుకోకండి. వసుని నేనేమీ అడగను. అత్తయ్య ఇంత పాజిటివ్గా మారిపోయారేంటాంటీ? ఎప్పుడు ఎండాకాలమే ఉంటుందా? చలికాలం వర్షాకాలం కూడా వస్తుంది. సీజన్ మారుతూ ఉంటుంది కదా. అలాగే మీ అత్తయ్య మనసు కూడా. అత్తయ్య మనకు అనుకూలంగా లేకపోతే అది వసు అక్కకు మంచి కాలం, మనకు గండు కాలం అవుతుంది కదా. మీ అత్తయ్య సపోర్ట్ లేకపోయినా మనకి ఏ సమస్య లేదు. మన పని మనం చేద్దాం. ఖచ్చితంగా వసు ఏదో తప్పు చేస్తోంది. ఏదో సీక్రెట్ని దాచిపెడుతోంది. అదేంటో మనం తెలుసుకోగలిగితే వసుని బొన్ని గని ఈ ఇంటి నుంచి గంటేయచ్చు. ఆ సీక్రెట్ ఎలా తెలుసుకుంటామాంటీ? ఈరోజు పెళ్లి వాళ్లతో వచ్చిందే, ఆవిడ్ని పట్టుకుంటే అన్ని వివరాలు రాబట్టుకోవచ్చు. ఎలా పట్టుకుంటాం? ఈ పెళ్లి సంబంధం చూసింది ఎవరో తెలిస్తే వాళ్ళ ద్వారా ఆవిడ అడ్రస్ ని కనుక్కోవచ్చు. ఈ మ్యాచ్ చూసింది అభిబావ గారు. అయితే వాడిని అడిగేద్దాం. అమ్మో, వాడు చూసాడా? వాడిని అడగటం చాలా కష్టమే. మరి ఎవరిని అడుగుదాం? మీ అత్తని అడుగుదాం. అత్తయ్య ఎందుకు చెప్తుంది? ఎవరిని ఏమి అడగనని అత్తయ్య అంది కదా. అందులోనే ఆన్సర్ ఉందే. తను ఎవ్వరిని ఏమీ అడగను అనందంటే మనల్ని అడగమనే కదా అర్థం. మీ అత్తయ్య తెలివిగా మనకి ఈ పని అప్పచెప్పింది. అర్థమైందా? హలో శ్రావ్య, డబ్బు నగలు తీసుకున్నావా? తీసుకున్నాను రాహుల్, బయలుదేరుతున్నాను. నువ్వెక్కడున్నావు? మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను. నువ్వు ఇంటి బయటకు వచ్చి పిక్ చేసుకుంటా. అలాగే, వచ్చేస్తున్నాను.
ఎక్కడికి బయలుదేరుతున్నావు శ్రావ్య? రాహుల్ దగ్గరకా? ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ తీసుకున్నావా? నిన్ను పిక్ చేసుకోవడానికి రాహుల్ వస్తున్నాడా? పెళ్ళెక్కడా? గుళ్ళోనా, రిజిస్టర్ ఆఫీస్లోనా, లేక పోలీస్ స్టేషన్లోనా? సాక్షి సంతకం ఎవరు పెడుతున్నారు? నేను మీ బాబాయ్ వచ్చేదా, లేదా తాతయ్య నానమ్మని తీసుకొచ్చేదా? పిన్ని అది నువ్వు ఇలాంటి పిచ్చి పనేదో చేస్తావని ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను. నేనెవరిని పెళ్లి చేసుకోను పిన్ని, దయచేసి నన్ను వెళ్ళనివ్వు. ఎదిగిన పిల్లపై పదే పదే చెయ్యి చేసుకోవడం ఎందుకని ఆలోచిస్తుంటే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? తోలు తీస్తాను. హలో శ్రావ్య, ఇంటి బయటికి వచ్చావా? నువ్వెక్కడున్నావురా? హలో, ఎవరు? శ్రావ్య పిన్నిని. శ్రావ్యాన్ని పారిపోయి రమ్మని చెప్తావా? చెత్త వెధవా! ఎక్కడున్నో చెప్పు, తోలు తీస్తాను. ఇది నీ వీర ప్రేమికుడి ధైర్యం. ఇలాంటి వాణ్ణి నమ్మి అర్ధరాత్రి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. ఆడపిల్ల ఒక్కసారి గడప దాటి బయటికి వెళితే ఏం జరుగుతుందో తెలుసా నీకు? కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. చావలేక బతకలేక నరకం అనుభవిస్తావు. అలాంటి బతుకు నీకు అవసరమా? మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు కదా? అందరిని పిలిచి చెప్పమంటావా? వద్దు పిన్ని, రాహుల్ చాలా మంచివాడు. నేనంటే ప్రాణం. నన్ను బాగా చూసుకుంటాడు. నోర్మోయ్! ఇంకా వాడి గురించే మాట్లాడుతున్నావు? చదువుకున్నావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదా నీకు? ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? ప్రేమించిన వాడు దొంగచాటుగా ఇంటికి రాడు. ధైర్యంగా వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. ఇలా డబ్బు నగలు తీసుకుని అర్ధరాత్రి పారిపోయి రమ్మనేవాడు ప్రేమికుడు కాదు. కష్టపడి డబ్బులు సంపాదించి పెళ్లి చేయమని అడిగేవాడే ప్రేమికుడు. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. మర్యాదగా ఇంట్లోకి వెళ్ళు. డబ్బు నగలు ఎక్కడి నుంచి తీసావో తిరిగి అక్కడే పెట్టు. బ్యాగ్లో ఉన్న బట్టలు తీసి సెల్ఫ్లో సర్దుకో. సైలెంట్గా నేను చెప్పిన పని చెయ్యి. లేదంటే అందరినీ నిద్రలేపి నువ్వు చేయబోయే పని గురించి చెప్తాను. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? లోపలికి వెళ్ళు.
ఇదేంటి తను ఇంకా నిద్రపోతుంది? ఎప్పుడు ఎర్లీగా లేచి బెడ్ కాఫీతో నన్ను నిద్ర లేపేదే. ఈరోజు ఏమైంది తనకి? ఫీవర్ ఏమైనా వచ్చిందా? కూల్గానే ఉంది. వెరీ గుడ్ మార్నింగ్ వసు గారు. టైం ఎంత అయిందండి? కంగారు పడకండి. రోజు లేచే టైం కన్నా కాస్త లేటుగా లేచారు. ఆ, మీరు లేచి ఎంతసేపు అయింది? మీకన్నా కాస్త ఎర్లీగా లేచాను. ఏంటి నేను ఇలా నిద్రపోయాను? నిద్రపోవడం మంచిదే కదా, హెల్త్ బాగుంటుంది. లేటుగా లేవటమో మంచిది కాదు కదండి. మీకోసం ఒక స్పెషల్ కాఫీ. కాఫీ అక్క పెట్టించిందా? నేనే పెట్టుకొచ్చానండి. మీరా? అండి, దోశలే వేసిన వాడిని కాఫీ చేయలేనా?
మీరు తాగకుండా నాకిచ్చారేంటి? ఆహ్, ఆ కాఫీ మీకు. ఆ, నాకు మీరు కాఫీ ఇవ్వడం ఏంటండి? రోజు మీరు నాకు ఇస్తున్నారు, ఈరోజు మీకు నేను ఇస్తున్నాను అంతే. ఇంకెప్పుడు ఇలా చేయకండి. ముందు కాఫీ తాగి బాగోపోతే చెప్పండి, మళ్ళీ కాఫీ ఇవ్వను. ఫేస్ ఏంటి అలా పెట్టారు? కాఫీ నిజంగా బాలేదా? ఈ కాఫీ మీరే చూసారా? అవునండి. సూపర్ గా ఉందండి. రియల్లీ? మీరు ఇంత బాగా కాఫీ చేస్తారని నాకు తెలీదు. కాఫీ ఇంత బాగా చేయొచ్చు అని కూడా తెలీదు. అయితే రోజు లేట్గా లేవండి, మీకు ప్రతిరోజు ఇలాంటి కాఫీ ఇస్తాను. లేదండి, ఎర్లీగా లేచి మీలా కాఫీ చేయడం నేర్చుకుంటా. ఆ, అయ్యో చాలా టైం అయింది. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ష్యూర్. ఏమండి, ఏంటండి? థ్యాంక్స్ ఫర్ ద పర్ఫెక్ట్ కాఫీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అక్క. రావమ్మా వసు, ఇంకా నిద్రమా తొదిలినట్లేదు. నైట్ పడుకోవడం కాస్త ఆలస్యమైందక్క. హ్మ్, ఇందాక మా మరిది గారు నీకు కాఫీ తీసుకెళ్ళినప్పుడే ఆ విషయం నాకు అర్థమైంది. మొత్తానికి మొదలు పెట్టారన్నమాట. అయ్యో అదేం లేదక్క. ఎందుకమ్మా అంత కంగారు? మీరేం చేయకూడని పనేం చెయ్యట్లేదుగా. మేము ఏ పని చేయలేదు. మరి ఎదురెదురుగా కూర్చుని ఊరికే కబుర్లు చెప్పుకున్నారా? అది నేను నమ్మాలా? హ్మ్, ఆట పట్టించడంలో నువ్వు ఫస్ట్ ఉంటావక్క. ఇంతకీ శ్రావ్య నిద్ర లేచిందా? ఎప్పుడో లేచింది, ఆల్రెడీ రెడీ అయ్యి వెళ్ళిపోయింది కూడా. ఎక్కడికి వెళ్ళిపోయిందక్క? పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిందట, అర్జెంట్ పని ఏదో ఉందని హడావిడిగా వెళ్ళిపోయింది. అయ్యో, ఎందుకు వెళ్ళనిచ్చావక్క? వెళ్తే ఏమైంది వసు? ఫ్రెండ్ వాళ్ళింటికేగా వెళ్ళింది. ఈ టైంలో తనని బయటికి పంపించకూడదక్క. ఎందుకంత కంగారు పడుతున్నావు? నీ ఫోన్ ఎక్కడక్క? ఎందుకు వసు? ఇవ్వక్క, ఎక్కడుంది? ఇదిగో. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శ్రావ్యకి. చూసావా, ఫోన్ ఆఫ్ లో ఉంది. అర్జెంట్ పనని వెళ్ళింది కదా, వర్క్లో ఉండి ఫోన్ ఆఫ్ చేసిందేమో. లేదక్క, కావాలనే స్విచ్ ఆఫ్ చేసింది. కావాలని ఎందుకు ఆఫ్ చేస్తుంది? తను ఎక్కడికి వెళ్ళిందో మనకి తెలియకూడదని. ఏం మాట్లాడుతున్నావు వసు? శ్రావ్యని బయటికి పంపించి తప్పు చేసావక్క. ఇప్పుడు ఏమైంది వసు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానన్న పిల్లను ఎలా ఆపుతాను? మరీ అంత స్ట్రిక్ట్గా కూడా ఉండకూడదు. ఈ టైంలో ఉండాలక్క. ఏమనుకోకు వసు, నువ్వు శ్రావ్య విషయంలో ఎక్కువ భయపడుతున్నావు, ఏవేవో ఊహించుకుంటున్నావు. అయ్యో, నీకెలా చెప్పేదక్క? రాత్రి నేను ఆపకపోయి ఉంటే శ్రావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయేది. ఈ పాటికి మన పరువంతా పోయేది. అనవసరంగా ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోకు వసు. పనవ్వగానే శ్రావ్య ఇంటికొచ్చేస్తుంది, సరేనా?
రాత్రి జరిగింది నీతో చెప్పలేను. ఇప్పుడేం జరిగిందో తెలియదు. దేవుడా, శ్రావ్య నిజంగానే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందా, లేక ఆ రాహుల్ దగ్గరికి వెళ్ళిందా? ఆ రాహుల్ గడు ఎక్కడుంటాడో? ఎక్కడున్నావు నువ్వు శ్రావ్య?